ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుతుంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. అంటే అలయన్స్ గురించి మాట్లాడారు, భారతీయ జనతా పార్టీతో ఎందుకు మనం కలిసి వెళ్ళాలి అనే దాని గురించి ఇంకా చాలానే చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీకి ఎప్పుడు నేను సపోర్ట్ అనేదా, ఈయన మాట ఏమన్నా మారుతోందా క్రమక్రమంగా? ఏం లేదండి, ఆయనకు కొంత అపరిపక్వత ఉంది అందులో. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ని వీళ్ళ ఇచ్చింది రాసి ఇచ్చిందే, ఈయన కూడా చదువుకున్నారు. అక్కడ ఎర్రబస్సు ఈ పాయింట్ వాస్తవంగా ఆ మాట అన్నది ఎవరంటే జగన్ ఈ పాదయాత్ర చేసి వెళ్ళినప్పుడు ఒక మహిళ అంది, మా ఊర్లో పొలాలందరూ తీసేసుకుంటానంటారు. ఎన్ని వేలు అసలు ఈయనకి కానీ వీళ్ళందరికీ తెలిసి కూడా డ్రామా ఆడుతున్నారు. కానీ ఒక ఎయిర్పోర్ట్ భారతదేశంలో అతిపెద్దదైనటువంటి ఎయిర్పోర్ట్ స్టిల్ నో హైదరాబాద్ 5,500 ఎకరాలు, శంషాబాద్. ఇక్కడ 15,000 ఎకరాల తోట. అంటే ఏంది అక్కడ ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు ఏం చేసుకుంటారు? ఫస్ట్ ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి అటు తెలంగాణ నుంచినే కాకుండా ఆంధ్ర నుంచి కూడా పోదు మనం. అంటే టోటల్గా చూస్తే దాదాపు 9 కోట్ల జనాభాకి సంబంధించి